అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఇది అందరూ ఎప్పుడు మాట్లాడుకునే మాటనే, ఆడవాళ్ళకి మాత్రమే నియమాలు ఉంటాయి, మగవారికి ఎవరు నియమాలు పెట్టరు అని చెప్పేసి. సో మీరేమంటారు గురువు గారు? ఆడవాళ్ళకి మాత్రమే నియమాలు ఉంటాయి, మగవారికి ఎటువంటి నియమాలు ఉండవా? నియమం అంటే దేనికి సంబంధించిన విషయంలో? దేని గురించైనా గురువు గారు. ఇప్పుడు ఆడవాళ్ళకి బట్టల విషయంలో కానీ లేకపోతే దేంట్లైనా నియమాలు పెడుతూ ఉంటారు, పలానా ఇలానే ఉండాలి అని చెప్పేసి. అలానే మగవారికి ఎటువంటి నియమాలు ఉండదా? మగవాడంటే ఇలానే ఉండాలి, ఒక మహిళతోనే మాట్లాడాలని ఇటువంటి నియమాలు అంటే ఏమి ఉండవని? మా నియమం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇద్దరికీ ఉంటాయి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అని కాదు. ఇందులో మీరు ఇందాక అన్నారు కదా, బట్టల విషయంలో కానీ అది కానీ ఇది కానీ అని చెప్పి. స్త్రీ అంటే చాలా గొప్పది, ఉన్నతమైనటువంటిది అని అంటుంటాం. అలాగే ఎక్కడైతే కనుక స్త్రీకి గౌరవం అనేటువంటిది ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని. అలానే ఒక ఇంటికి ఇల్లాలుగా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఇంటిని చక్కదిద్దే విధానాన్ని అనుసరించేగా ఇల్లు వృద్ధి చెందటమా, రోడ్డు మీదకి రావటమా అంటుంది. ఇక్కడ విషయం ఏమిటి అంటే, పురుషుడి కన్నా 1000 రెట్లు గొప్ప స్థానంలో ఉన్నటువంటిది ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ గౌరవాన్ని కాపాడుకునేలా ఉంటే ఒకలా ఉంటుంది, గౌరవంతో పనే ముందు అనుకుంటే మరొకలా ఉంటుంది. అంటే మంచి చెడు అనేటువంటిది తన ఆలోచన విధానాన్ని అనుసరించి ఉంటాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, కాదండి స్త్రీ ఎలా అయినా ఉండొచ్చు, పురుషుడి ఆలోచన ఏముంది అని. ఇప్పుడు నా ఇంట్లో బంగారం ఉంది, డబ్బు ఉంది, దొంగలు మీరు ఇంటికి రావద్దు అంటాం ఉత్తమా, నా ఇంటికి తాళం వేసుకోవడం ఉత్తమా? తాళం వేసుకోవడం. అదే కదా చెప్తుంది. దొంగ మనసు మార్చేదానికన్నా నా ఇంటికి తాళం వేసుకోవడం నాకు భద్రత కాదంటారా? సో భద్రత, స్త్రీ అంటేనే భద్రతమ్మ. వాళ్ళకి ఇన్ని నియమాలు అవసరమా అంటే, ఎప్పుడూ కూడా నిజంగా చెప్పాలి అంటే ఏ స్త్రీకి ఎవరు నియమాలు పెట్టలా. తనకు తాను ఇలా ఉండాలి నా కుటుంబం కోసం తను పెట్టుకుంది. తను ఏ కారణం చేత పెట్టుకుంటే అదే కారణం తను ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. భూదేవికి ఉన్నంత సహనం స్త్రీకి ఉంటుంది అని అన్నారు. ప్రకృతితోటి స్త్రీని పోలుస్తున్నారు. పురుషుడికి ఏదైనా ఉందా పోల్చడానికి? బస్సుల్లో కూడా స్త్రీలని గౌరవించండి అంటారు, స్త్రీలు కూర్చునే వైపు, పురుషులు కూర్చునే వైపు దొంగలు ఉంటారు, జాగ్రత్త అని రాస్తారు. వేరేని కదమ్మా. స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం యావత్ ప్రపంచంలో ఇంకా దేనికి లేదు. స్త్రీ అంటేనే శక్తి. కుటుంబంలో వచ్చినటువంటి స్త్రీ 2 రోజులు కనుక ఏ కారణం చేతనైనా కనుక అడ్డం పడితే ఆ ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. పెట్టేవాళ్ళు ఉండరు, ఏం చేయాలో తెలియదు, అవగాహన ఉండదు. ఎంతటి వాడినప్పటికీ కూడా పిల్లిలాగా అయిపోతాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయిపోతాడు. ఆ గొప్పతనం ఎవరిదమ్మా? స్త్రీది. అంటే ఎన్ని నియమాలని ఆవిడ జాగ్రత్తగా పాటిస్తూ వస్తే ఆ కుటుంబాన్ని వృద్ధి తీసుకొస్తుంది. ఇప్పుడు స్త్రీకి నియమాలు పెట్టారా? స్త్రీ నియమంగా ఉండాలని తనకు తాను అనుకుందా? తనకి తాను అనుకుంది. ఎవరు పెట్టారమ్మా? కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే, ప్రతిదాని మీద మేం గొప్ప, మేం గొప్ప, మేం గొప్ప, మేం గొప్ప, మీరే గొప్ప. అందరితో పోలిస్తే, పురుషులతో పోలిస్తే స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం పురుషులకి లేదు. కానీ పురుషుల కన్నా మేమే గొప్ప, పురుషులతో మిమ్మల్ని మేము గొప్ప అంటుంటే, పురుషులతో మేము కూడా సమానం, మాతో సమానం అవుతామంటున్నారు మీరు. మిమ్మల్ని గొప్పగా మేము కీర్తిస్తున్నాం. ఎందువలన? 9 నెలలు కడుపులో బిడ్డను మోస్తున్నారు, తర్వాత 10 నెలలు ఒళ్ళో మోస్తున్నారు. జీవితకాలం కూడా వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఒక ఇంటికి స్త్రీ లేదు అని అంటే ఆ ఇంటి వైపు ఎవరు చూడరు. మరి ఎంత గొప్ప. కానీ మాకంత గొప్పతనం వద్దు, మేము పురుషులతో సమానంగా అవుతామని చెప్పి తయారుతుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారండి? కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా అమ్మా, నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అంటారు. అంటే మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, అలాగే దేవతలలో తల్లిని మించిన దేవత లేదు అంటారు. నమాతు పరదేవతం. తల్లి అంటే స్త్రీనే కదా. అంత గొప్పగా కీర్తింపబడుతున్నటువంటి వారు మేము ఇలానే ఉంటాము అని అంటే అది ఎంతవరకు ధర్మం? ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, 100కి 99% వాళ్ళ తత్వమే అంత.
మగవాళ్ళు బయటపడుతున్నారు, ఆడవాళ్ళు బయటపడరు. మగవాళ్ళ తత్వమే అంత. జాగ్రత్తగా ఉండవలసింది ఎవరు? భద్రంగా ఉండవలసింది ఎవరు? భద్రత కావాల్సింది ఎవరికి? చెప్పండి అమ్మా. ఇవాళ ఏదో ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మేము కూడా అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందువల్లనంటే అర్ధరాత్రి ఆడవాళ్ళు ఎప్పుడైతే కనుక స్వచ్ఛందంగా నడుస్తారో ఆ రోజు పూర్తి స్వతంత్రం వస్తుందని ఎప్పుడో ఎవరో అన్నారని మనం విన్నాం. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కూడా ధైర్యంగా నడవగలిగితే చాలు. నడవలేని స్టేజ్ ఎవరు తెచ్చుకుంటున్నారు? దానికి మనమేగా బాధ్యత. మనం ఇద్దరు మనుషులు తీసుకెళ్దామమ్మా. అంటే నేను అంటున్నానని కాదు, ఇద్దరు మనుషులు తీసుకెళ్దాం. ఒకళ్ళేమో పూర్తిగా సాంప్రదాయంగా చీర కట్టుకొని గాజులు వేసుకొని చక్కగా కూర్చుంటారు, ఇంకొకళ్ళేమో సగం సగం బట్టలు వేసుకొని ఉంటారు. ఆ ఇద్దరిలో ఎవరిని జనాలు చూస్తారు? సగం సగం. అంటే అక్కడ తప్పేవరిది? పోనీ ఇంకొకళ్ళు పూర్తిగా డ్రెస్తో ఉన్నప్పుడు అమ్మ అని పిలుస్తారు ఆవిడ్ని, ఏమైనా అలా పిలవరుగా. అంటే పిలుపు నుంచేగా వచ్చేది ఏదైనప్పటికీ కూడా. మనం ఉండే విధానం, మన తత్వమే మన ఔన్నత్యానికి, మన ఉన్నత స్థితికి కారణమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మీరు అన్నట్టుగా నియమాలు స్త్రీకే ఎందుకు అనంటే రక్షించేది, కాపాడేటువంటిది, శిక్షించేటువంటిది స్త్రీయే, పుట్టించేటువంటిది స్త్రీయే, సంహారానికి మూలం స్త్రీయే. అంటే ఇప్పుడు తను కాదు అనుకుంటే ఆ కుటుంబం దేనికి పనికిరాదు. అవునా? తను చెయ్యాలి అనుకుంటే 100 మందికి ఒక్కతే చేయగలుగుతుంది. తను వద్దు అనుకుంటే ఒక మనిషి కూడా ఏమీ చేయదు కదా. కుటుంబం నాశనం కావడానికి, కుటుంబం వృద్ధి చేయడానికి స్త్రీ ఒక్క బలమే. కుటుంబం బాగుంది అంటే ఆ ఇంట్లో స్త్రీ బలం ఉంది, కుటుంబం బాలేదు ఆ స్త్రీ బలహీనత. అంతే కదా. మరి ఇక్కడ నియమాలు పురుషుడికి లేవా అనంటే పురుషుడికి ఒకటే నియమం ఉంది. నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ భార్యని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంత కష్టమైనా పడు, నీ భార్యను పోషించుకోను, అదొక్కటే వాడికి నియమం. అమ్మ మాట వింటాను, భార్యను కొడతా తిడతా అంటే నువ్వు పురుషుడివి కావద్దు. నీ భార్యని నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు అనవసరం. ఆ నియమం ఉంది, ఆ ఒక్క నియమం చాలా. దాన్ని మగవాడికి ఇన్ని నియమాలు అవసరమా? దాన్నే వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు కదండి. ఒక్క నియమం, పెళ్లి చేసుకుని భార్యని పోషించాలంటే దాన్ని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నారు. ఇంకొక 10 నియమాలు పెడితే వాడి పరిస్థితి ఏంటండి? స్త్రీ 10 చేతులు ఉంటాయి మా ఇప్పుడు కూడా, 10 రకాల ఆలోచనలు ఉంటాయి, 10 చేతులు ఉంటాయి, 10 విధానాలు ఉంటాయి. స్త్రీ ఒక రోజు చేసేటువంటి పని పురుషుడు చేయలేరమ్మా. మరి ఇక్కడ గొప్పతనం ఎవరిది? స్త్రీ. కుటుంబంలో 4 ఉంటే కర్మకాలి ఆ స్త్రీకి కనుక ఒంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇంట్లో ఆ తాగిన టీ గ్లాస్ కూడా ఎవరు కడగరు. ఇంట్లో వంటింట్లో ఏది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. ఇంట్లో బయట నుంచి తెప్పించుకోవటము, అంతా ఒంట్లో బాగాలేకపోయినా ఓపిక తెచ్చుకుని అమ్మాయి వచ్చి వంట చేసి పెట్టడము, ఇటువంటివి ఏవైనా జరగాలి మినహాయిస్తే వీళ్ళు వంటింట్లోకి వెళ్ళి పని చేసి వంటలు చేసి చక్కగా కడుపున పెట్టేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు పురుషుడు. ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా తనను తాను నిలబెట్టుకొని ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని ఆ కాఫీనో టీనో పాలో పెట్టి అందించేటువంటి శక్తి ఎవరికి ఉందమ్మా? స్త్రీకి. కాబట్టి నియమం ప్రత్యేకంగా అవసరం లేదు. స్త్రీకి ఉన్న నియమమే నేను స్త్రీ అంటే సహనవంతురాలిని, అన్నీ కూడా చక్కదిద్దగలిసినటువంటి స్థితి నాకుంది, చక్కదిద్దవలసిన బాధ్యత నాకుంది. కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలి, క్షేమంగా ఉండాలి అంటే దానికి పూర్తి బాధ్యత స్త్రీ. తన బాధ్యత నేను వదిలేస్తాను అన్నప్పుడు నువ్వు నియమాలు ఉండి ఉపయోగం లేదు కదమ్మా. అదే విషయం అక్కడ తెలుసుకోవాల్సింది. గురువుగారు చాలా చక్కగా వివరించారు. గురువుగారు ధన్యవాదాలు. పరమేశ్వర.